హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నాకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇందులో వచ్చేసరికి అప్లికేషన్స్ ఆర్ prescripted format are invited from Indian nations for requirement to the following post as regular basis as నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పాట్నా. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి రెగ్యులర్ బేసిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అసిస్టెంట్ రిజిస్ట్రార్ సంబంధించిన పోస్టులకి సంబంధించి మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే కేటగిరీ, దానికి సంబంధించి శాలరీ, అలాగే పే స్కేల్ అంటే అలవెన్స్, ఇలాంటి డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అయితే మనం తెలుసుకుందాం. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్కి సంబంధించి అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. 2 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి మనకు పర్ మంత్కి 39,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే అంటే 15,000 నుంచి 39,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట స్టార్టింగే, విత్ గ్రేడ్ పే ఆఫ్ 5,400. అంటే మనకు అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటుంది అనమాట. 5,000. ఇంకా ఆన్లైన్ పోర్టల్ ఓన్లీ, అంటే మీరు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే వీలుంది ఫ్రెండ్స్. అది కూడా వాళ్ళ యొక్క వెబ్సైట్ www.nitp.ac.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఓపెనింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3 మార్చ్ 2026. అంటే మార్చి 3వ తారీఖు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫీ అండ్ అప్లికేషన్స్ వచ్చేసరికి 24th మార్చ్. అంటే 24 మార్చి నెల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి జస్ట్ మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు మార్చి 24 లోపు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకపోతే ఈ పోస్ట్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటే ఏమైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఏజ్ లిమిటు, అలాగే ఏజ్ రిలాక్సేషను, అప్లికేషన్ ఫీజు, అలాగే సెలక్షన్ క్రెడెంటియల్స్, ఇవన్నీ అయితే తెలుసుకుందాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీజు అయితే తెలుసుకుందాం. అప్లికేషన్ షెల్ బి రిక్వైర్డ్ టు పే నాన్ రీఫండబుల్ ఫీజ్ యాజ్ 800. మనకు అప్లికేషన్ ఫీజు అయితే 800 అయితే కట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా డాక్యుమెంట్స్ మీరు అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ వాళ్ళకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందంటే మెట్రికులేషన్ అంటే మీ యొక్క 10th క్లాస్ మార్క్ లిస్టు, దాంతోపాటు హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు, అలాగే డిగ్రీ సర్టిఫికేటు, దాంతోపాటు మీ యొక్క క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇలాంటివన్నీ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఏజీ, మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇలాంటి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇది వచ్చరికి మనకు నేమ్ ఆఫ్ ది పోస్ట్. ఏ పోస్ట్ అంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించి అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించిన పోస్ట్ అనమాట. నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి మనకు ఇందులో 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి గ్రేడ్ ఏకి సంబంధించిన పోస్టులు అనమాట. పే ఆఫ్ స్కేల్ వచ్చేసరికి అంటే మనకు శాలరీ విధానం వచ్చేసరికి పర్ మంత్కి 15,000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు. 15,000 నుంచి 39,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు గ్రేడ్ పే కూడా ఉంటుంది. ఏది 5,400 అయితే మనకు గ్రేడ్ పే అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాంతోపాటు హయ్యర్ జీపీ 6,600 కూడా మనకు ఉంటుంది. ఇంకా వెదర్ సెలక్షన్ పోస్టు ఆర్ నాన్ సెలక్షన్ పోస్టులు వచ్చేసరికి సెలక్షన్ సంబంధించిందే. ఇంకా ఏజ్ లిమిట్ అనమాట 35 సంవత్సరాల్లో, నాట్ ఎక్సీడింగ్ 35 years, అంటే 30 సంవత్సరాల లోపు వారు మాత్రమే అప్లై చేయడానికైతే వీలుంది ఫ్రెండ్స్. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ అట్ లీస్ట్ 55% మార్క్స్. అంటే మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 55
పర్సెంట్ అయితే ఉండాలన్నమాట. మాస్టర్ డిగ్రీలో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మినిమం 55% అయితే మార్క్స్ ఉండాలి. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే కాంట్రాక్ట్ బేస్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ పోస్ట్ని అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా వాళ్ళకైతే ఉపయోగపడవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.